కాంగ్రెస్ లో ఉన్న వైసీపీలో ఉన్న ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని పాత్ర కీలకమే. జగన్ కు బంధువైన బాలినేని వైసీపీ ఏర్పాటు మొదలు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. హైవీ పెత్తనం మొదలైంది. గత ఎన్నికల సమయంలో బాలినేని మాటకు జగన్ అసలు విలువే ఇవ్వలేదు. రేపో మాపో రాజీనామా చేసి తన దారి తాను చూసుకుంటారని బాలినేని సన్నిహితులు అంటున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అంటూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం జగన్ కావాలనే బాలినేనిని దూరం పెట్టారో, జగన్ వైఖరితో విసిగి వేసారిపోయి బాలినేనే డిసైడ్ అయిపోయారో కానీ వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయమైపోయిందట. ఇక వైసీపీలో కొనసాగలేనని నిర్ణయించుకున్న బాలినేని ఆ విషయాన్ని స్వయంగా తన అనుచరులకు చెప్పేశారట. దీంతో అతి త్వరలోనే బాలినేని రాజీనామా ప్రకటన వెలువడడం ఖాయమంటూ ఉన్నారు. బాలినేని 3 ఏళ్లుగా వైసీపీలో అసంతృప్తితోనే కనిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇటు బాలినేనికి అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ కి పరస్పరం అవసరాలున్నాయంటారు. వారిద్దరి మధ్య బంధుత్వంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నాయట. అందుకే బాలినేనిని పొమ్మనకుండా పొగబెట్టే పని వైసీపీలో చాలా కాలంగా సాగుతోంది. జగన్ దాదాపు 3 ఏళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించి అదే జిల్లాకు చెందిన మరో మంత్రిని కొనసాగించడం బాలినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అప్పటి నుంచి బాలినేని జిల్లాలో సొంత అజెండా నడిపించే ప్రయత్నం చేస్తూ పార్టీ పెద్దలకు మింగుడు పడకుండా తయారయ్యారు. అయినా జిల్లాలో ఉన్న పలుకుబడి దృష్ట్యా జగన్ ఆయన్ను బయటకు పొమ్మని చెప్పే సాహసం చేయలేదంటారు. అటు బాలినేని కూడా ప్రత్యామ్నాయం లేక అదే చూరు కింద వేలాడుతూ వచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టికెట్ విషయంలో బాలినేని అసంతృప్తి రచ్చకెక్కింది. అప్పట్లో మాగుంట విషయంలో తన మాట చెల్లుబాటు కాలేదని బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆయన్ను జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించారంటారు. మాగుంట స్థానంలో జగన్ చిత్తూరు నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో దింపారు. దాన్ని బాలినేని మొదట్లో వ్యతిరేకించినా గతి లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీతో పాటు చెవిరెడ్డి, బాలినేని కూడా ఓడిపోయారు. చెవిరెడ్డి కారణంగానే తాను ఓడిపోయానని బాలినేని భావిస్తూ ఉన్నారట. ఏమైనా జిల్లాలో ఆ ఇద్దరు బంధువుల అవసరం ఒకరితో ఒకరికి లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు రాజకీయ ఆశ్రయం దొరకాల్సిన పరిస్థితి లేకపోవడంతో బాలినేని ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారట. బాలినేనికి ప్రత్యర్థి పార్టీలతో రాజకీయ వైరం ఉంది కానీ మిగిలిన వైసీపీ నేతల్లా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపించవు. పెద్దగా నోరు పారేసుకున్న దాఖలాలు కూడా కనిపించవు. అదే ఆయనకు ప్లస్ అవుతుందని అనుచరులు అంటూ ఉన్నారు. బాలినేని జనసేనతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటికైనా అదే నిజమవుతుందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో బాలినేనికి సాన్నిహిత్యం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ రాష్ట్ర